ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం వచ్చిందంటే ఎంతో హడావుడి తెస్తుందండి. ఎన్నో సంతోషాలను తెస్తుంది. ఎన్నో పూజలు వ్రతాలతో పాటు వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచుకి, ఇంటికొచ్చిన ముత్తైదువుకి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అని ఎంతో హడావుడిగా కోలాహలంగా చేసుకుంటాం. మరి శ్రావణ మాసం స్పెషల్ ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయరావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. సో నాకు ఈ రోజు వాయనం ఏమిస్తున్నారు మీరు? నువ్వు ఏదనుకుంటే అది ఇద్దామని. అవునా? సో ఎందుకంటే వాయనం కల్చర్ కూడా మనకి బాగుంటుంది కదా. ఇంట్లో మనం ప్రసాదము పూజతో పాటు వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని పెద్ద బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎస్ ఎస్. సో అలాగా మీరు నాకు వాయనం అంటే ఇంక వంటలే వాయనమా? వంటలే వాయనం అయితే సరే. సో పిండి వంట ఏం వాయనం ఇస్తున్నారో చెప్పండి. శంకరపాళి. శంకరపాళి పేరు బాగుంది కదా. చాలా బాగుంది. శంకర్ తెలుసు, శంకర్ దాదా ఎంబీబీఎస్ తెలుసు, శంకర్ దాదా జిందాబాద్ తెలుసు, ఆ శంకరుడు మెయిన్ ఆయన అసలు ఆల్రెడీ తెలుసు. సరే, కానీ పాలి ఎవరు పక్కన? పాలియా అంటే ఇప్పుడు దాని పేరు పెట్టుకోవచ్చు. నువ్వు ఎలాగో అది ఇవన్నావు కదా, టిఫిన్స్ పిండి వంటలు, దాని పేరు పాలి. శంకర్ అన్నది మనకు పేరు తెలుసు. పాలికి అది చూసాక మనం ఏంటి ఆ పాలి అని ఎందుకు వచ్చింది పేరు అన్నది మనం తెలుసుకుందాం. బట్ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు అంటే ముందుగా చూసేద్దాం. మరి శంకర్ పాలికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. శంకర్ పాలీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పంచదార, నెయ్యి, యాలకుల పొడి, మైదా పిండి, నూనె. సో శంకరపాలికి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదమ్మా. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే కొంచెం మైదా పిండి, ఒక 2 టీ స్పూన్ నూనె వేసి ఇలా పిండి తడిపి పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి కొంచెం నీళ్ళు వేసి తడిపి పెట్టుకోవాలి. తగినంత మామూలుగా ముద్దలా చేసుకొని పెట్టేసుకొని బాగా మ్యాష్ చేసి పెట్టేసుకోవాలి. ఎన్ని అవర్స్ ఉంచాలంటారా? ఒక 10 అరగంట ముందు తడిపితే చాలు. హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు నీళ్ళు పెట్టేసుకున్నాం. పాకం పెట్టేద్దాం. పంచదార పాకం పెట్టేసుకున్నాం. ఓకే. కొంచెం నీళ్ళు వేసి చాలా అంటే మనం జనరల్ పాకంకి ఎంత షుగర్ వేసామో అంతే వాటర్ వేస్తే సరిపోతుంది. అంతే. ఇంకా తగ్గించేస్తే ఇంకా తొందరగా అవుద్ది. పర్వాలేదు. నాకు ఆ రొట్టెలు పీటిచ్చాము. ఈ లోపల ఆ పాళీలు తయారు చేద్దాం. సో మనకి మైదా పిండి అయితేనే దానికి సూట్ అవుతుంది అనమాట. అంటే చేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా పర్వాలేదు. కానీ మైదా పిండి ఇలాంటి స్వీట్స్ కి సాఫ్ట్నెస్ వస్తుంది. చాలా సాఫ్ట్. సో గోధుమ పిండి అంటే అవి మరి అంత కంఫర్ట్ గా అనిపించదు. అంటే కొంతమంది మైదా తిన్నారు కదా, తినరు అని అది కూడా వేసుకోవచ్చు. అంటే బాగా పలుచగా చేసుకోవాలంటే బాగా పలుచగా, ఎంత పలుచగా వస్తే అంత నిలవ ఉంటుంది. సో అయితే మైదానే కరెక్ట్ మాక్సిమం దీనికి, బికాస్ గోధుమ పిండితో అంత పలుచగా రాదు. ఇది చక్కగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి. అవును. ఇంకెంత వరకు స్ట్రెచ్ అయితే ఎంత వరకు వచ్చేస్తే అంత పెద్దగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా వస్తూనే ఉంది. అవును. అంటే అప్పుడు మనం ఒకసారి మడత కాజావి చేసుకున్నప్పుడు కూడా ఇలా చేసుకున్నాం కదా. అవును. నేను ఒకసారి ట్రై చేశాను, చెప్పాను మీకు. అవును, బాగా వచ్చాయా? బాగా వచ్చాయి. కాదు, వెరైటీగా ఏం చేశాను అనుకున్నారు? కొంచెమే మైదా పిండి ఉంది, ఇంకొంచెం గులాబ్ జామ్ పిండి ఉంది. ఇంకా బాగుంటుంది. బాగుంది. ఐడియాస్ ఎక్కువైపోయినాయి. ఏంటో అలా వచ్చేస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోతాను. ఏదో కట్టరి ఇప్పుడు మనం ఏంటంటే ఇలా ఎండ్స్ కట్ చేసుకుంటే అంత సేమ్ షేప్ వచ్చేసి ఈక్వల్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటారు? ఇప్పుడు ఏం లేదు, చదరంగా కరెక్ట్ గా వస్తుంది. ఓకే. సో అలా కొంచెం వెడల్పుగా కట్ చేసుకోవాలి. ఇటు నూనె కూడా పెట్టేసుకోవాలమ్మా. అది ఆపేసి నూనె పెట్టేసుకో. షుగర్ ఆపేయమంటారా? ఇది చాలు. సరిపోతుందా? చాలు. జస్ట్ మెల్ట్ అయింది అంతే, పాకం ఏం రాలేదు. ఇంకొక నిమిషం నుంచి ఆపేసి. ఓకే.
సో ఇంకా అలా స్క్వేర్ లాగా మనం కట్ చేసేసుకోండి. ఇప్పుడు బాగుంటాయి అన్నమాట, షేప్ బాగా వస్తుంది. సో ఆయిల్ పెట్టేద్దామమ్మా. పెట్టేసి సో షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కాబట్టి ఆయిల్ పెట్టేద్దాం. సో ఇంక ఇదే ప్రాసెస్ లో మనం చేసేసుకోవడమే అన్నమాట. అంతే. సో చూసారు కదండి పాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మైదా పిండితో మనం రోటీ చేసేసుకున్నాం. రోటీ చేసుకున్న తర్వాత ఎంతవరకు స్ట్రెచ్ అయితే మైదా పిండి అంతవరకు రోటీలు చాలా పల్చగా చేసుకున్నాం. తర్వాత ఎడ్జెస్ అన్ని కట్ చేసి ఈక్వల్ షేప్ రావాలి కదా, అన్ని ఒకటే టైప్ షేప్ లో ఉంటేనే బాగుంటాయి. సో మనం ఇట్లా స్క్వేర్ లాగా కట్ చేసేసుకున్నాం అనమాట. సో అలా ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అన్ని రోటీస్ చేసుకుని అన్ని కట్ చేసేసుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నూనె కాగింది కానీ ఈ లోపల మనం ఒక స్పూన్ నెయ్యి ఏమో దానిలో కొద్దిగా టేస్ట్ బాగుండడానికి. పాకంలో కొంచెం తక్కువ, కొంచెం చాలు, హాఫ్ చాలు చాలు. యాలకుల పొడి వేస్తే బాగుంటుంది. కొంచెం వేడి చేస్తాం. ఇది ఇలాగా మనం కట్ చేసి పెట్టేసుకున్నాము. రోటీ తయారు చేసుకుని పాలీలో ఫ్రై చేయడం. ఇవి ఇన్స్టెంట్ గా అంటే మనం పల్చగానే ఉన్నాయి కాబట్టి తొందరగానే చాలా త్వరగా అయిపోతాయి. కలర్ చేంజ్ అయితే తీసేయండి. అంతే. దీంట్లో వేసినా సిరప్ లో వేసి స్టవ్ ఆపేసి లేసి. సో మనం ఇవి షుగర్ సిరప్ లో వేసేసుకొని టిప్ చేసి తీసేయడమే. అంతే. జస్ట్ మరి ఎక్కువసేపు ఉంచినా కూడా మెత్తగా అయిపోతుంది. ఇవి తీసేసి చాలా తీసే. సో ఇంక ఇవి డిప్ చేసి తీసేయడమే. సో మరి ఎక్కువసేపు ఉంచినా కూడా మెత్తగా అయిపోతాయి. వద్దు, అవసరం లేదు. సో కొంచెం క్రిస్పీగా స్వీట్ గా కావాలంటే మాత్రం వెంటనే టక్కని తీసేస్తే బాగుంటుంది. భలే బాగా వచ్చాయి కదా. అవును, చాలా బాగా వచ్చాయి. అసలు ఇవి చూస్తుంటే కూడా బాగా అనిపిస్తున్నాయి. బికాస్ ఆ ఇలాచీ పౌడర్ పైకి కొంచెం స్టిక్ అయింది కదా. అవునమ్మా, చూడటానికి కూడా కలర్ఫుల్ గా ఉంది. చేయడం కూడా తేలిక, చాలా ఎవరైనా చేసి పెట్టేసుకోవచ్చు. శంకరపాలీలు అని పేరు ఎందుకు వచ్చింది వీటికి? అదేమో వాళ్ళు పెట్టారు, మనం చేసాం అంతే. మనం ఫాలో అవుతున్నాం అంతే. దాన్ని అడగడానికి కూడా వీలు ఉండదు. వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళకి ఎవరు స్పెషల్ అమ్మా? అటు సైడ్ చేస్తారు, నార్త్ సైడ్. నార్త్. మన వైపు కూడా కాజాలని చేస్తాము. అవును, కానీ ఏమో ఒకటే మనం కాజాలంటే రౌండ్ గా చేస్తాం. అంటే ఇలా కూడా చేస్తారు. ఇది అన్ని ప్రాంతాల్లో చేస్తారు మోస్ట్లీ. పేర్లు వేరు కానీ అందరు చేస్తారు. ఒక్కొక్కరు ఒక రకంగా పిలుస్తూ. అంతేగాని అందరు చేస్తారు. చక్కెరపార అంటారు అలా. సో చూసారు కదండి, శంకరపాలీలు రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా అనిపిస్తున్నాయి. ఆ పాకము అదంతా భలే షైనింగ్ గా ఉంది. అండ్ ఇలాచీ పౌడర్ స్టిక్ అయి ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా. నాకైతే ఇమీడియట్ గా తినేయాలనుంది. బట్ మిగిలిన కూడా కంప్లీట్ అయ్యాక తిందాం. సో ఇలాగే చాలా సింపుల్ ప్రాసెస్ లో శంకరపాలీలు ఎందుకు కావాలంటే ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ కొంచెం సేపు డ్రై అయితే కనుక పాకం అంతా కూడా బాగా స్టిక్ అయిపోతుంది కాబట్టి బోల్డ్ అని చేసి మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. సో ఇవి కూడా తీసేస్తే ఇవి వేసేస్తాను, అయిపోతుంది. ఇప్పుడు అన్ని అయిపోయాయి సోని. అవును. సో కొంచెం చేసుకుంటే ఎన్ని అయ్యాయో. అదే నేను అన్నాను, ఎంత పిండి చేసేసుకుంటే బోల్డ్ పల్లీలు వస్తాయి. నెయ్యి వేసాం కదా. అవును, దానివల్ల షైనింగ్ కూడా బాగా వచ్చేస్తుంది. సో బయట మన హడావుడి పడి తినేయటం కన్నా పిల్లలకు కూడా బాగా బాక్స్ లో పెట్టివచ్చు. ఆరిన తర్వాత శుభ్రంగా డ్రై అవుతాయి కదా. బికాజ్ ఇవి మనం మైదా ఒకటిను క్రిస్పీగా అయ్యాయి కదా. సో ఎక్కువ కూడా పీల్చదు పాకం. లైట్ స్వీట్ తో బాగుంటాయి. ఇది ప్లేట్ లోకి తీసేసుకుందాం. క్రిస్ప్ గా కరకరలా. శంకరపాలీలు రెడీ అయిపోయాయి. సోని
ఎంత షైనింగ్ గా ఉన్నాయి, చాలా బాగా వచ్చాయి, షేప్ కూడాను బాగా తెలుస్తుంది. ఇంకా నువ్వు టేస్ట్ చూడు. తప్పకుండా. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా ఈజీ ప్రాసెస్ లో కొంచెం క్వాంటిటీకి ఇన్ని శంకరపాళీలు రెడీ అయిపోయాయి. సో 2 రొట్టెలు చేసుకున్నాం. రొట్టెలు చూసారు ఎన్ని వచ్చాయో. సో అదే ప్రాసెస్ లో మీరు కూడా ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా బోల్డ్ అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బోల్డ్ అన్ని రోజులు తినేయచ్చు అనమాట. బోల్డ్ అంత మనీ సేవ్ అండ్ అలాగే హెల్త్ పరంగా కూడా చక్కగా బయట తినకుండా హైజెనిక్ గా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఇన్ని కబుర్లు చెప్తున్నా కదా, నాకైతే వెంటనే తినేయాలనిపిస్తుంది. కొంచెం గ్యాప్ ఇచ్చాక మిగిలిన కబుర్లు చెప్తాను. సో మరి శంకరపాళీలు టేస్ట్ ఎలా ఉంది ఇమీడియట్ గా చూద్దామండి. సింపుల్ గా చక్కగా స్క్వేర్ టైప్ లో బాగా చేసేసుకున్నాం కదా. అండ్ పాకం మంచి షైనింగ్ ఉంది. అవును ఇలా అలా ఎన్నైనా తినవచ్చు. చక్కగా ఇంతే సైజ్ అయ్యేసరికి నోట్లోకి అలా ఈజీగా వెళ్ళిపోతున్నాయి. సో అలా 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 వెళ్ళిపోతూనే ఉంటాయి అనమాట. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. లైట్ మనం ఇందాక అనుకున్నట్లు పైన అలా షుగర్, ఆ లోపల క్రిస్పీనెస్, ఆ ఇలాచీ ఫ్లేవర్ అయితే మాత్రం అదిరిపోయింది. సో డెఫినెట్ గా వన్స్ ఇది తింటూ స్టార్ట్ చేశారంటే మాత్రం ఆపరనమాట. అండ్ ఒకసారి చేసుకొని టేస్ట్ చేశారంటే మాత్రం ఇంక ఎవ్రీ టైం మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటారు. ద లైట్ స్వీట్ తో చాలా 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 టేస్టీగా ఉన్నాయి. సో శంకరపాళీలు మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా. మరి శంకరపాళీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. శంకరపాళీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పంచదార, నెయ్యి, యాలకుల పొడి, మైదా పిండి, నూనె. శంకరపాళీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పంచదార వేసి కొంచెం వాటర్ పోసి పాకంలా చేసుకోవాలి. పాకం అయ్యేలోపు మనం ముందుగానే ముద్దలా చేసుకున్న మైదాపిండి మిశ్రమాన్ని చపాతీలాగా చేసుకుని దాన్ని కటర్తో కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పంచదార పాకంలో నెయ్యి, యాలకుల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ముక్కలని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి తర్వాత పంచదార పాకంలో మిక్స్ చేసి ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీ శంకరపాళీలు రెడీ. సో శంకరపాళీలు అయితే మాత్రం చాలా బాగున్నాయమ్మా. అలా చూస్తుంటే తింటూనే ఉండాలనిపిస్తుంది వాటిని. చాలా బాగున్నాయి. ఎందుకంటే మంచి క్యూట్ సైజ్ అండ్ మంచి లైట్ స్వీట్, క్రిస్పీగా ఇలాచీ ఫ్లేవర్ అదిరిపోయాయి. సో సూపర్ ఉన్నాయి. నాకు ఎందుకు వాటిని అలా చూస్తూ తినాలనిపిస్తుంది. తర్వాత సూపర్ ఉన్నాయి. ఓకే. సో మరి నెక్స్ట్ ప్రసాదం ఏం పరిచయం చేస్తున్నారు చెప్పండి. నెక్స్ట్ కొబ్బరి పొంగల్. సో జనరల్ గా మనం పొంగల్లో కొబ్బరి ముక్కలు ఎత్తుకోవడం కాదు, ఇప్పుడు కొబ్బరి ముక్కల్లో మనం పొంగల్ ఎత్తుకోవాలి. మరి కొబ్బరి రవ్వ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. కొబ్బరి రవ్వ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, పెసరపప్పు, బియ్యం రవ్వ, ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, నెయ్యి, జీడిపప్పు. సో కొబ్బరి రవ్వ పొంగల్ కి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు పెట్టేసుకుందాం. ఇది వెలిగించిన 2. ఓకే. పొంగలికి సరిపడ నీళ్లు. ఓకే, చాలు సరిపోతుందా? ఓకే. అది మరిగే లోపల ఇప్పుడు బాండి పెట్టేస్తే ఇక్కడ 1/2 కప్పు పెసరపప్పు వేస్తాం. ఓకే, 1/2 కప్పు చాలు. ఇది డ్రై రోస్ట్ చేయాలి మనం. సో ఇంకా ఆయిల్ గానీ గీ గానీ ఏమవుతుంది. సో కొంతమంది ఏమో పొంగల్లో పెసరపప్పు ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది చాలా లైట్ గా వేస్తారు, కొన్నిసార్లు అసలు వేయరు. సాధారణంగా పొంగల్ అంటే పప్పు ఉంటుంది. ఈవెన్ కొన్ని ఏరియాస్ లో పప్పు విడిగా చేసుకొని గీ వేసుకొని తింటుంటారు. మా వైపు మా ఇంట్లో అలాగే చేస్తుంటారు అనమాట. ముద్దపప్పు విడిగా చేసుకొని గీ వేసుకొని తింటుంటారు కాంబినేషన్. సో కొంతమంది మిక్స్ చేసి చేస్తుంటారు. అంటే ఇదంతా ముద్దపప్పు లాగా ఉండదు, లైక్ పలుకులుగా. అవును, అంటే రైస్ లో మిక్స్ అవుతుంది కదా. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకాలు. అవును, బలం కూడాను పప్పు బియ్యం. అంతే కదా, పప్పన్నం లాగా. ఇదో మంచి సువాసన వచ్చేస్తుంది. దానిలో వేసేద్దాం, వాటర్ లోనే వేసేద్దాం. అది ముందు కొంచెం ఉడకాలి, ఉడికితేనే తొందరగా అయిపోతుంది. ఓకే, బాగా ఫ్రై అయ్యాయి, మంచి మూంగ్ దాల్ స్మెల్ వస్తున్నాయి. అదే. ఇప్పుడు
బియ్యపు రవ్వ. ఓకే ఓకే, మనం బియ్యం బదులు బియ్యం రవ్వ వేసుకుంటాం. బియ్యం రవ్వ. ఇది కూడా డ్రై టోస్ట్ అంతే, అది ఉడికితే ఫస్ట్, తర్వాత ఇది వేసేది. ఓకే. సో ఎంతసేపు ఉడకాలంటారు పెసరపప్పు? బాగా ఉడకాలి. ఓకే, ఇంకా ఉడకాలి బాగా, ఎందుకంటే మనం అది రవ్వ వేస్తున్నాం కాబట్టి. ముందుగా పెసరపప్పు ఉడకపోతే రవ్వ ఉడికిపోతుంది, పెసరపప్పు అలాగే ఉంటుంది. అవును, రవ్వ కాబట్టి క్విక్ గా అవుతుంది, బట్ పెసరపప్పు వేసాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం. సో అందుకని పెసరపప్పు ఉడికాక రవ్వ వేసుకోవాలి. జనరల్ గా మనం రైస్ తో చేసుకుంటే రెండు కలిపి ఉడికించేస్తాం కదా. కరెక్ట్, రెండు సమానంగా ఉడికించేస్తాం. ఇప్పుడు దీనిపైన మనం షిఫ్ట్ చేసుకుంటే తొందరగా అయిపోతుందమ్మా. ఓకే, ఇది ఉడికాక రవ్వ వేసుకోవాలి. అవును, కొంచెం ఒక ఉడుకు పెడితే చాలు. సో చూస్తున్నారు కదా. సో ఫస్ట్ గా అయితే రెండు స్టవ్లోనూ పనిచేసేసుకోవచ్చు. బికాజ్ ఒక పక్క బౌల్ పెట్టేసుకొని హాట్ వాటర్ పెట్టేసుకొని దాంట్లో పెసరపప్పు లైట్ గా డ్రై రోస్ట్ చేసుకొని వేసేసుకొని అది కొంచెం ఒక ఉడుకు పట్టాక ఆ లోపు మనం ఆ బియ్యపు రవ్వని ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. కొంచెం ఉడికిన తర్వాత పెసరపప్పు రవ్వ వేసుకోవాలన్నమాట. సో రవ్వ వేసుకున్నాక మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆపేసి ఆఫ్ చేద్దామమ్మా. చేశాను. ఇది కొంచెం బాయిల్ అయినట్లుంది కదా, వేద్దామంటారా ఇప్పుడు? ఇంకొంచెం కావాలమ్మా. ఉడికిపోతుంది, వేసేద్దామా? వేసి రెండు కలిపి ఉడికిపోతే ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇది ఉడికితే చాలా అయిపోయినట్టే రవ్వ. అవును. ఇప్పుడు ఈ కొబ్బరి ఇంకా అవేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లేదు, పచ్చి కొబ్బరి వేసుకుంటాం. ఈ రెండు ఉడికితేనే నెక్స్ట్ ప్రాసెస్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదండి, రవ్వ పెసరపప్పు ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది. లైక్ మనం ఇంట్లో అన్నం ఎలా వండుకుంటాం, పాయసం ఎలా చేసుకుంటామో కొంచెం అదే ప్రాసెస్, కాకపోతే రవ్వ యూజ్ చేసాం అంతేను. అండ్ అది కొంచెం ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. మరి అంతవరకు వెయిట్ చేద్దామా? అయిపోయిందమ్మా, ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేద్దాం. ఓకే, సో వచ్చేసింది కదా. అవును, ఇది తీసేమ్మా. ఓకే, సో పెసరపప్పు మనం అంటే కొంచెం ఉడుకు పెట్టాక వేసినా కూడా వెంటనే వచ్చింది. అవును, దీనిలో జీలకర్ర ఓకే ఒక 1/2 టీ స్పూన్. అంటే ఇప్పుడు వేస్తున్నాం కదా, ఫ్లేవర్ పడుతుందంట. పడుతుంది, వేడిగా ఉంది కదా. అవును. మిరియాల పొడి. ఓకే, అవును, మనం రైస్ వేసామి వేస్తున్నాం, షుగర్ గానీ బెల్లం గానీ వేయలేదు కదా. ఇది కారాది. ఓకే ఓకే, మిరియాల పొడి వేస్తున్నాం. జీలకర్ర మిరియాలు. ఇది ఇప్పుడు మనం జీలకర్ర వేసాము, మిరియాలు వేసాము. ఇది స్వీట్ కాదు, కారా పొంగల్. ఓకే, ఉప్పు. ఓకే, కొబ్బరి తురుము. ఓకే, ఇది మెయిన్. సో కొబ్బరి ఎక్కువ అనుకున్నాం కాబట్టి కొబ్బరి. ఇది కారా పొంగల్. జనరల్ గా స్వీట్ ని కూడా మనం పొంగల్ అని అంటుంటాం కదా. స్వీట్ పొంగల్ అంటాం, కారా పొంగల్. ఓకే, జనరల్ గా మనం పొంగల్లో మిరియాలు వేస్తూ ఉంటాం, దీంట్లో అయితే మిరియాల పొడి వేస్తాము. అలాగే జీలకర్ర స్పెషల్ గా యాడ్ చేసాం కదా. జీలకర్ర వేస్తాం మనం. జీలకర్ర కూడా వేస్తారా? రైస్ పొంగల్. అలాగే కొబ్బరి ఎక్స్ట్రా యాడింగ్. ఇదే కొబ్బరి మెయిన్ అన్నమాట, మెయిన్ ఇంగ్రీడియంట్. నెయ్యి కంపల్సరీగా వేయాలి. అవును, సో ఎక్కువైనా బాగుంటుంది ఎక్కువ. సో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసాము, తర్వాత జీడిపప్పులు ఓకే కొన్ని వేద్దాం, తర్వాత పైన గార్నిష్ చేద్దాం. అది ఇచ్చేమా. సో జీడిపప్పు మనం వేయించేసి రెడీగా వేయి. ఫస్ట్ పెసరపప్పు ముందే ఉడికించాం కాబట్టి బాగా రెండు కలిసి ఉడికిపోయింది బాగా. దీనిపైన నెయ్యితో పాటే జీడిపప్పులు వేపించాం కదా, అదే. సో వేయించిన జీడిపప్పు, రవ్వ కొబ్బరి పొంగలి రెడీ అయిపోయింది. అంతా మన జీడిపప్పులు నెయ్యి బాగా వేసేసాము, మిరియాల పొడి వేసరి మంచి పరిమళం వస్తుంది. ఇంకా స్వామివారికి అమ్మవారికి సమర్పించి తర్వాత ఈ అమ్మవారికి అదే కొంచెం కొబ్బరి పొడి వేద్దాం. ఓకే, సో చూసారు కదా అండి,
పొంగల్లో చాలా రకాలు మనం చేస్తూ ఉంటాము అండ్ వెరైటీగా వారం అంటే ప్రతి వారము మనం పూజ చేసుకున్నప్పుడు 9 రకాలు చేసి పెడుతూ ఉంటారు. 9 రకాల్లో ఎవ్రీ వీక్ రిపీట్ అవ్వకుండా పొంగలి రైస్ తో చేసిన ప్రతి ఒక్క వంటకం అమ్మవారికి చాలా ఇష్టం. ఈవెన్ పులిహోర, స్వీట్ పొంగలి, కారా పొంగలి ఇలా ఏది చేసినా కూడా. సో రెగ్యులర్ గా కాకుండా కొంచెం విభిన్నంగా చేయాలి, కొత్త ప్రసాదం అమ్మవారికి పెట్టాలనుకుంటే మాత్రం ఇది మాత్రం మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఆలస్యం చేయకుండా అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దామా? సో టేస్ట్ అయితే మాత్రం అమ్మవారు చూస్తారు, అమ్మవారికి బాగా నచ్చేసింది. ఇప్పుడు నేను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో బికాజ్ మిరియాలు, జీలకర్ర, పెసరపప్పు, నెయ్యి ఎన్ని వేసాం, కొబ్బరి వేడివేడిగా ఉంటది కదా. బాగుంది, వేడివేడిగా నెయ్యి, కొబ్బరి. ఇలాగ మనం పొంగల్ అంటే కొంతమంది స్పైసీగా చేసుకుంటూ ఉంటారు. స్పైసీనెస్ తో పాటు కమ్మదనం అంటే కమ్మగా ఉంది అంటారు కదా. సో కొబ్బరి వల్ల ఆ లైట్ మైల్డ్ గా అండ్ నెయ్యి వీటన్నిటి వల్ల కమ్మగా ఉంది, స్పైసీగానే ఉంది, టేస్ట్ కూడా సూపర్ గా ఉంది. సో డెఫినెట్ గా ఈ కొబ్బరి రవ్వ పొంగల్ మీరు కూడా ట్రై చేస్తారు కదా. కొబ్బరి రవ్వ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. కొబ్బరి రవ్వ పొంగల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, పెసరపప్పు, బియ్యం రవ్వ, ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, నెయ్యి, జీడిపప్పు. కొబ్బరి రవ్వ పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి వాటర్ వేసి మరిగించాలి. మరొక స్టవ్ పైన పాన్ పెట్టి పెసరపప్పు వేసి లైట్ గా వేయించుకోవాలి. ఆ తర్వాత పెసరపప్పును వేడి నీటిలో వేసుకోవాలి. అదే పాన్ లో బియ్యపు రవ్వ వేసి వేయించుకొని దాన్ని కూడా వేడి నీళ్ళలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ రెండింటి మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత దానిలో మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి మిక్స్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా నెయ్యి వేసి వేయించుకున్న జీడిపప్పు వేసుకొని మిక్స్ చేసుకొని ఆ తర్వాత నైవేద్యం పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి రవ్వ పొంగల్ రెడీ. సో పొంగల్ చాలా బాగుందమ్మా. కొబ్బరి ఆ రవ్వ కదా, రైస్ లాగా రెగ్యులర్ గా ఒకటే టేస్ట్ లాగా కాకుండా సో వెరైటీగా ఉందన్నమాట. కొంచెం గుజ్జుగా అంటారు కదా, జ్యూసీగా అట్లా అనిపిస్తుంది. బట్ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. అండ్ ఈ రోజు రెండు బాగున్నాయి. సో శంకరపాళీలు అయితే మాత్రం క్రిస్పీగా ఇంకా ఎంత సౌండ్ వచ్చిందో నాకు ఇంకా వినిపిస్తుంది అనమాట. సో శంకరపాళీలు అయితే మాత్రం అదిరిపోయాయి. అండ్ పొంగల్ కూడా సూపర్ గా ఉంది. మరి ఈ రెండు మా అందరికి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇంకో 4 చేతులుంటే బాగుండేవా. సో చూసారు కదండి, ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో డాక్టర్ విజయరావు గారు పరిచయం చేసిన శంకరపాళీలు అలాగే కొబ్బరి రవ్వ పొంగలి రెండు కూడా అద్భుతం, అమోఘం, ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసేసుకోవడం అంత బాగున్నాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ మరొకసారి శ్రావణ మాస శుభాకాంక్షలు. నమస్కారం.